హాయ్ గాయ్స్, మనం ఇవాళ మోదకాలు చేద్దాము. ఫస్ట్ అయితే కొబ్బరిని తురుముకొని ఒక బౌల్ మెజర్మెంట్ తీసుకొని సేమ్ బౌల్ కొబ్బరి వేసుకున్నాను నేను. అదే బౌల్తో నేను బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని మంచిగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. బాగా దగ్గరికి రావాలి రెండు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరకు వచ్చాయి చూసారా, అప్పుడు సపరేట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఇలాచీ యాడ్ చేయడం మర్చిపోయాను, సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, మీరు ముందే యాడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ బౌల్తో నేను వాటర్ తీసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్గా బబుల్స్ వచ్చాయి కదా, అప్పుడు మీరు రైస్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా పప్పు గుత్తితో కానీ చపాతీ కర్రతో కానీ కలుపుకుంటే మంచిగా కలుస్తుంది పిండి. దాన్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో మంచిగా ప్రెషర్ పెట్టి ప్రెస్ చేసామంటే లంప్స్ అన్నీ పోతాయి. తర్వాత నేను దీన్ని చాపింగ్ బోర్డ్ మీదకి వేసుకొని లైట్గా ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను సాఫ్ట్గా. అండ్ నేను దీన్ని 4 పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాను. మోదకాలు చేసే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని 2 సైడ్ల పిండి పెట్టి స్టఫ్ చేసుకొని తీసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ మోదకాలు రెడీ అవుతాయి. వినాయకుడికి ఇవంటే చాలా ఇష్టం గాయస్, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, నా మోదకాలు చూసేయండి ఎలా ఉన్నాయో. ఓకే, టాటా, సీ యూ.